హాయ్ హలో ఎవ్రీవన్. టుడే వీడియోలో మనం సపోటా వల్ల ఉపయోగాలు చూద్దామండి. ఎండాకాలంలో సపోటా అనేది శరీరానికి చాలా మేలు చేస్తుంది, ఒంటికి చలవ చేసి వేడి చేయకుండా కాపాడుతుంది. అటువంటి సపోటా ఎక్కడ ఉన్నా సరే తప్పకుండా ఇంటికి తెచ్చుకోండి. ఈ విధంగా జ్యూస్ని చేసుకొని తాగటం వలన ఎండాకాలంలో మనకి చాలా మంచిది. పిల్లలకు పెద్దవాళ్ళకు కూడా ఒంటికి చలవ అయితే చేస్తుంది. ఎలా చేయాలో చూపిస్తాను. దేనినైనా మనం తింటున్నాము అంటే దానివల్ల ఉపయోగాలు తెలుసుకొని తింటే ఇంకా మంచిది. సపోటాలో ముఖ్యంగా మనకి కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ అనేవి ఉంటాయి. ఇంకా విటమిన్ ఏ కూడా ఉంటుంది. విటమిన్ ఏ అనేది కంటికి మనకి మంచి పోషణనిచ్చి కంటి చూపునైతే మెరుగుపరుస్తుంది. ఇంకా ఈ సపోటాలో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ వలన క్యాన్సర్ నివారిస్తుందండి. ఎవరికైనా సరే బ్లడ్ క్యాన్సర్ ఉన్నా లేకపోతే ఒంట్లో ఏదైనా క్యాన్సర్ వచ్చినట్లయితే అలాంటి క్యాన్సర్ నుంచి నివారిస్తుంది. ఇంకా ఎముకలని దృఢత్వాన్ని అయితే పెంచుతుంది. రోగనిరోధక శక్తి అండి. రోగనిరోధక శక్తి అంటే మనకి ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు లేదా ఏదన్నా రోగం వచ్చినప్పుడు కానీ దాన్ని త్వరగా క్యూర్ చేసుకునే శక్తిని మన శరీరానికి అయితే పెంచుతుంది. సో ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. జుట్టు పెరుగుదలకు కూడా మనకి సపోటా అనేది బాగా పనిచేస్తుంది. ఇంకా చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి కూడా ఉపయోగిస్తారు. సో దీంట్లో సపోటా నుంచి మనం క్రీమ్స్ కూడా తయారు చేస్తూ ఉంటారు ఫ్యాక్టరీస్లో. ఇంకా మనకి ఏదైనా చీడ పురుగులు కనుక కుట్టినప్పుడు లేదా పాములు కాటేసినప్పుడు ఈ సపోటాలోని విత్తనాలను తీసి ఎండబెట్టి దంచి పొడి చేసి అలాంటి పేస్ట్ని మనకి పురుగు కుట్టిన చోట కనుక రాసుకుంటే మనకి తొందరగా క్యూర్ అవుతుంది. దాంట్లో ఉండే పాయిజన్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా సపోటా మొత్తాన్ని లోపల గుజ్జుని ఒలుచుకొని విత్తనాలు తీసేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్సీలోకి ఒక 2 టేబుల్ టీ స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ అనేది మనకి తక్కువగానే పడుతుందండి. సపోటా అనేది స్వీట్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఈ విధంగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన కాచి చల్లార్చిన పాలను ఇలా గడ్డగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మనకి 4-5 సపోటాలు తీసుకున్నా సరే 3 గ్లాసుల జ్యూస్ అయితే వస్తుంది కాబట్టి పాలు అనేవి ఎక్కువగానే పడతాయి. జ్యూస్ చిక్కగా ఉండకూడదు కదా. సో పాలు అనేవి కొంచెం ఎక్కువగానే పడతాయి. నేను 4-5 సపోటాలకి నాకు 1/2 లీటర్ పాలు దాకా అయితే పట్టాయండి. 2 టేబుల్ టీ స్పూన్స్ షుగర్ అయితే వేసుకున్నాను. సో అది మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ విధంగా బాదం పప్పుని మీ ఇంట్లో ఏదైనా డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టమైనవి తీసుకొని ఈ విధంగా సన్నగా తరిగేసి లో ఫ్లేమ్ మీద ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నట్టయితే మనకి పంట కింద తగులుతూ చాలా టేస్టీగా ఉండటం కోసమే వీటిని తీసుకున్నాను. బాదంలో మనకి హై ప్రోటీన్ అయితే ఉంటుంది కదా. మీరు ఇలానే కాకుండా రోజు 4-5 బాదంలను ఉదయాన్నే నానబెట్టుకొని తినడం వల్ల జుట్టు పెరుగుదల కూడా ఉంటుంది. ఈ విధంగా వేయించుకున్న బాదాన్ని మనం ఆ జ్యూస్లో వేసుకొని తాగుతామండి. సో ఈ జ్యూస్ వలన ఎముకల దృఢత్వం పెరుగుతుంది కదా. సో పిల్లలకి 1-2 కాయలను విత్తనాలు తీసేసి రోజు పిల్లలకి అందించడం వలన వాళ్ళ ఒంట్లో వేడి తగ్గడమే కాకుండా ఎముకల యొక్క దృఢత్వాన్ని కూడా పెంచుకోవచ్చు చిన్నప్పటి నుంచే. సో క్యాన్సర్ ఉన్నవాళ్ళు క్రమంగా తగ్గిపోవాలి అంటే రోజుకి పరగడుపున 2-3 సపోటా కాయలను అయితే తినడానికి అలవాటు చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా కొంచెం లూజ్గా మిక్సీ పట్టేసుకోవాలి. అంతేనండి, మనకి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇక సర్వ్ చేసుకోవడమే. మనకి చర్మం పైన ముడతలు తగ్గించి యవ్వనత్వాన్ని పెంచే ఈ సపోటా జ్యూస్ని ప్రతిరోజు తీసుకోండి. ఈ ఎండాకాలంలో అయితే సమ్మర్లో అయితే చాలా మంచిది. సపోటా జ్యూస్ ఒంటికి కూడా చలవ చేస్తుంది. సో శరీరం పైన ఉన్న ముడతలు తగ్గించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఎండాకాలంలో సపోటా సీజన్ అయితే వచ్చేసింది కాబట్టి తప్పకుండా సపోటాలను తీసుకొని ఈ విధంగా జ్యూస్ చేసుకొని తాగండి. లేదా రా ఫ్రూట్స్ తిన్నా సరే మీకు చాలా మంచిది శరీరానికి. సో తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.